అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నట్టు ఒక యువకుడు అవమానాన్నే అవకాశంగా తీసుకొని అద్భుతంగా సివిల్స్లో ర్యాంకు సాధించారు. 780 ర్యాంకుతో మంచి ఏదో ఒక ఉద్యోగం అయితే సివిల్ సర్వీస్లో వస్తుంది. మన దగ్గర ప్రముఖ విద్యావేత్త మన దగ్గర అశోక్ సార్ ఉన్నారు. వారు ఎందుకంటే ఇలాంటి విద్యార్థులకు కొన్ని వేల మంది సుమారు 1,00,000 మంది దాకా ఎంతోమందికి టీచ్ చేశారు వారు ఉన్నారు. అసలు ఇలాంటి స్టూడెంట్స్ గతంలో ఎలాంటి ఏ విధంగా సలహాలు సూచనలు ఇచ్చారు, దీన్ని ఎట్లా చూడొచ్చు సార్ మీరు? అంటే ఒక విద్యార్థికి ఎప్పుడైనా ఒక కసి ఉండాలి, చదవాలన్న కసి, ఓకే, ఏదో సాధించాలన్న తపన, ఆ రెండు ఉంటే అంటే వాస్తవంగా నేనేం చెప్తా అంటే చదువు అనే దానికి కులం లేదు, అవును, మతం లేదు, అవును, స్త్రీ పురుష వివక్షత లేదు, అవును, డబ్బు కూడా. అంటే ఇప్పుడు సాధారణంగా ఇక్కడ మీరు ఒకసారి చదవండి. ఉదయకృష్ణారెడ్డి కనుక చూస్తే వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు, తల్లిదండ్రులు లేరు, అవును, కేవలం నానమ్మ కూలినాలు పనిచేసి చదివిపిస్తే కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాడు. ఓకే, కానీ నా చదువుకు తగ్గినటువంటి ఉద్యోగం ఇది కాదు, ఓకే, నేను ఏదో సాధించాలన్నటువంటి ఒక మనసు బలంగా ఉన్న కారణంగా ఒక 5-6 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పటికి కూడా అతను ఒక మనసు సాటిస్ఫై కాల. ఓకే, పైగా పోలీస్ డిపార్ట్మెంట్లలో బాసిజం ఉంటుంది. అంటే ఒక ఎస్పీ ఏఎస్పీని తిడతాడు, ఏఎస్పీ డిఎస్పీని తిడతాడు, డిఎస్పీ సిఐని తిడతాడు, సిఐ ఎస్ఐని తిడతాడు, ఎస్ఐ కానిస్టేబుల్ తిడతాడు. ఇక్కడ ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఉదయకృష్ణారెడ్డిని సిఐ అవమానించాడట. మరి ఏం అవమానించాడనేది దాంట్లో క్లారిటీ లేదు, కానీ అవమానాలని ఒక ఉద్యోగ సోపానంగా నేను కొట్టి చూపిస్తాను, నేను సాధించి చూపిస్తాను అన్నటువంటి ఒక బలమైన ఆకాంక్షతో 780 ర్యాంక్ కొట్టారు. అంటే ఇక్కడ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లలో ఎస్పీ కాకపోవచ్చు, కానీ ఒక ఐఆర్ఎస్ లాంటి పోస్టులు ఏదైనా పోస్ట్ అవ్వచ్చు, కానీ సివిల్ సాధించడం. అందుకని ఏం చెప్తున్నంటే చదువు ఒక్కడి సొత్తు కాదు, దమ్ముంటే కసి ఉంటే ఎక్కడికైనా పరుగులెత్తు, ఎవరి శిఖరాన్ని ఎక్కొచ్చు. వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు, ఒక వెనుకబడ్డ మారుమూల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఒక వెనుకబడ్డ కులానికి సంబంధించిన వ్యక్తి, నీళ్లు కూడా దోషుల్లో పోస్తే తాగినటువంటి వ్యక్తి, స్కూల్లో అందరితో పాటు కూర్చోడానికి కూడా అవకాశం లేని పరిస్థితి, వెనక కూర్చోబెడితే ఆయన టిఫిన్ బాక్స్ బోర్డు దగ్గర పెట్టారని బోర్డు కూడా ముట్టుకోని ఒక పరిస్థితులల్లా అంబేద్కర్ అంటే ప్రపంచంలో ఒక 10 మంది మేధావులలో ఒక మేధావి. అవును, అంటే యూఎన్ఓ కూడా నాలెడ్జ్ డేగా ప్రకటిస్తుంది ఆయన బర్త్డే, ఒక నాలెడ్జ్ డేగా. అంటే చదవాలన్న ఒక ఆకాంక్ష ఉంటే, అందుకే చాలాసార్లు లాస్ట్ టైం కూడా నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ టైం కానిస్టేబుల్ ఉద్యోగం రానులు, కానిస్టేబుల్ ఉద్యోగం రాలే, ఏ ఉద్యోగం వచ్చింది? గ్రూప్ 2 జాబ్ వచ్చింది. అందుకని పిల్లలకు చాలా మందికి ఇచ్చే మోటివేషన్ ఏంటంటే మనలో తపన ఉండాలి, అవును, ఏదో ఒక సాధించాలి తపన, దాన్ని ఏమంటే కసి అంటాం. ఆ కసిని గనక మనసు నిండా పేర్చుకుంటే ఒక్కొక్క ఇటుక మాదిరిగా పేర్చుకొని అది ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే చాలా మంది వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు, అంటే నిరుపేద స్థాయికి వెళ్ళి పైకి వచ్చిన వాళ్ళకు 20% ఉంటారు. మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లలో సివిల్ సాధించే వాళ్ళు అంత ధనవంత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 60 to 70% ధనవంత కుటుంబాలు, ఎందుకంటే వాళ్ళకు ఫీడింగ్, స్పూన్ ఫీడింగ్ అట్లుంటది. అంటే 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఎన్సీఆర్టీ బుక్స్ చదివించడం, తర్వాత దానికి సంబంధించిన కోచింగ్లు ఇప్పించడం అన్ని జరుగుతాయి. కానీ ఒక 30 to 40% ఆఫ్ పిల్లలు నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు. ఇతను చదివింది ఎక్కడ? గవర్నమెంట్ స్కూలే. అవును, స్కూల్ వారు గవర్నమెంటే, ఇంటర్మీడియట్ గవర్నమెంటే, ప్రభుత్వ కళాశాల కావలిలో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించి, అంటే కానిస్టేబుల్ అతన్ని సాటిస్ఫై చేయాల. పైగా బాసిజం అసలు నచ్చల, ఎందుకంటే టాలెంట్ ఉంది మనకాడ, ఇంత టాలెంట్ ఉంది, అందుకనే కష్టపడే తత్వం ఉంది, ఉద్యోగం కొట్టే దమ్ము ఉంది అన్నటువంటి ఒక ఆలోచనతో పుట్టినటువంటి ఆవేశమే ఇక్కడ అవమానమే ఆవేశంగా మారింది. చూసి ఇట్లాంటి వాళ్ళని గతంలో మీ టీచింగ్ లో అక్కడక్కడ తగిలిరా మీకు కనబడతారు. ఎప్పుడన్నా క్లాస్ రూమ్ లో ఒక పిల్లవాడిని ఏమన్నా ప్రశ్నించడం, నీకు రాదు కూర్చో అని చెప్పేస్తే అతను దాన్నే ఒక నిద్రపోని రాత్రులుగా గడిపి ఉద్యోగాలు కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చదువు ఒకటి సొత్తు కాదు, అంటే ఒక కసిని నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ తెలివి నమ్ముకోండి. నిజంగా నీ మనసులో నేను సాధించగలుగుతున్న నమ్మకాన్ని, ఫస్ట్ ఏం కావాలంటే విద్యార్థి తనపైన తన నమ్మకం కావాలి. కానీ సమాజం ఏమంటదంటే మనం పైకి ఎక్కుతా ఉంటే, మెట్లు ఎక్కుతా ఉంటే కింది పట్టి గుంజుతుంది, ఏదో ఒక విధంగా చెప్తారు.
పక్కలు ఎప్పుడైనా ఒకటే ఉద్యోగం సాధించాలంటే పక్కను పట్టించుకోవద్దు. ఎస్, నీ అభిలాష ఏంటి, నీ ఆలోచన ఏంటి, నువ్వు ఎక్కడి వరకు వెళ్ళగలవు, నీలో ఉన్నట్టు తత్వం ఏందో నీకు తెలుసు. నీ తత్వబోధ నీకే తెలుస్తుంది. నీ సిక్స్ సెన్స్ నమ్ముకొని నువ్వు పరిగెత్తే ప్రయత్నం చేయాలి. ఓకే. కాబట్టి ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది ఒక గౌరవప్రదంగా ఉంటది. కష్టపడదాం, ఎంత వీలైతే అంత కష్టపడదాం. కష్టపడ్డవాడి ఫలితం ఉంటుంది, అది ఏ రంగమైనా కావచ్చు. కాబట్టి ఈ పుస్తక ప్రపంచంలో విజయాలు సాధించాలంటే ఫస్ట్ నీ పైన నీకు నమ్మకం ఉండాలా. ఆ నమ్మకాన్ని కసిగా మార్చుకొని ఒక్కొక్క మెట్టు కనుక ఎక్కగలిగితే 100 మెట్లైన ఎక్కగలుగుతావు, ఉన్నత శిఖరాలు అందుకోగలుగుతావు. ఇవాళ సివిల్స్ అనేది దేశంలోనే అత్యున్నతమైన ఒక ఉద్యోగం. అలాంటి సివిల్స్ని ఇవాళ 780 ర్యాంకుతో కానిస్టేబుల్. అందుకే చాలా మంది చెప్పేది ఏంటంటే మనము టాలెంట్ చాలా మంది వల్ల దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా మంది పిల్లలలో ఎంతో టాలెంట్ ఉంటుంది. కానీ ఆ టాలెంట్ తగ్గట్టు ఉద్యోగాన్ని వెతుకోరు. ఒక కానిస్టేబుల్ ఆయన అక్కడ సెటిల్ అయిపోతారు. కూడా చూడొచ్చు, బీడీ కార్మికుల బిడ్డ సత్తా చాటారు. బీడీ కార్మికులు అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఆవేశం, అట్లా అంటే చదవాలన్న ఒక కసికి వెళ్ళి వస్తుంది. ఒక బీడీ కార్మిక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు కొడుతురంటే మన పేదరికం అనేది ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే నీకు చదవాలన్న ఒక ఆకాంక్ష ఉంటే పేదరికం కూడా అడ్డం కాదు. ఓకే, ఏది అడ్డం కాదు అంతే. పేదరికం అడ్డం కాదు, కులం కాదు, మతం కాదు, స్త్రీ వీక్ష కాదు, ఏది కాదు. అవును, మనకు మనంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు వచ్చిన తర్వాత ఆసిఫాబాద్లో ఉన్న ఒక మహిళ కూడా అద్భుతమైన ర్యాంక్ కొట్టచ్చు, ఈజీ కొట్టచ్చు వాస్తవం. ఎందుకంటే ఆమె ఆసిఫాబాద్ ఇంట్లో ఉండి కూడా ఇప్పుడు మన క్లాసులు వినొచ్చు. మీరు చెప్పేట ఇప్పుడు అశోక్ ఆన్లైన్ క్లాసులు కూడా ఆన్లైన్ అకాడమీలో కూడా ఆసిఫాబాద్లో ఉంటే కూడా అద్భుతమైన ఫస్ట్ ర్యాంక్ కొట్టచ్చు. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ ఉన్నట్టు రోజులో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్, చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని జయించవచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది. కాకపోతే మన ఫోన్లల్లో, వాట్సాప్లల్లో, ఫేస్బుక్లల్లో, ఇన్స్టాగ్రామ్లల్లో టైం వేస్ట్ కార్యక్రమాల్లో ఎక్కువ జీతం కడుతున్నాం. ప్రతిరోజు ఇవాళ నవే డేస్ లో నువ్వు కావచ్చు, నేను కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గంటల కొద్ది ఫోన్లలో గడిపేస్తున్నాం. ఫోన్ ని మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్లు కూడా చూస్తారు గంటలు గంటలు. దాంట్లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తే పుస్తకాలు పక్కన పెట్టేసి ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే కూర్చుంటాం. అవును, కాబట్టి అది కాదు పద్ధతి. మనం మంచి వైపు అడుగులేసి మంచి ఆలోచనతో కనుక మొదలు పెడితే కంపల్సరిగా ఏదైనా సాధించవచ్చు. ఎన్ని గంటలు చదివితే ఇట్లా మంచిగా విజేతలు కావచ్చు సార్? ఎన్ని గంటలని పరిమితం ఏముండదు. మినిమం గా ఒక ఉద్యోగం కొట్టాలంటే 6 to 8 hours మస్ట్ గా అవసరం. 6 నుంచి 8 గంటలు మస్ట్ గా అవసరము. కానీ అది కూడా కాన్సన్ట్రేషన్ తో చదవాలి. ఎన్ని గంటలు ముఖ్యం కాదు. రోజు 16 గంటలు పుస్తకాలు పట్టుకొని మన మైండ్ అంతా ఎక్కడో ఊహాలోకంలో వివరించుకుంటా ఉద్యోగం రాకముందే ఉద్యోగస్తుడు ఊహాలోకంలో వివరిస్తే అది సరిపోదు. అంటే మాక్సిమం ఒక పోటీ పరీక్షలో ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, ఒక సివిల్ సాధించేటువంటి ఒక విద్యార్థి మినిమం 6 నుంచి 8 గంటలు, ఒక 8 గంటలు అయితే మస్ట్గా ప్రిపరేషన్కి అయితే అవసరం ఉంటుంది. కొంతమంది ఏకంగా వాళ్ళు ఇప్పుడు యూనిఫామ్ పోస్ట్ కొట్టాలని వాళ్ళు ముందే డ్రెస్ కుట్టించుకుంటారు. అట్లాంటి వాళ్ళని ఎట్లా అనిపిస్తుంటుంది? అదొక తపన అంటే కంపల్సరీగా వాడు సాధించి తీరాలన్నటువంటి ఒక బలమైన ఆకాంక్ష. దాన్ని ముందే డ్రెస్ కుట్టించుకుంటే ఆకాంక్ష అంటాం. అంత బలంగా అంటే మనసులో అంత బలంగా ఫీడింగ్ ఉంటే అప్పుడు కంపల్సరీ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లా ఇది చూసారు కదా, అంటే ఇంత అద్భుతాలు అన్నట్టు. అంటే ఏది అడ్డు కాదు, చదువుకు ర్యాంకుకు ఏది అడ్డు కాదు. దాంట్లో కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, మంచి కాన్సన్ట్రేషన్ తోటి చదువుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అశోక్ సార్. మీరు కూడా దేన్ని అడ్డు పెట్టకుండా మంచిగా ముందుకెళ్ళండి. సివిల్స్ కొట్టచ్చు, అటు యూపీఎస్సీ ప్రతి ఏటా నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంటుంది. వెనక ముందు రకరకాల అవకాశాలు వస్తాయి. కానీ మీరు ముందే దానికి రెడీగా పెట్టుకోవాలి. మీ వెపన్ని రెడీగా పెట్టుకొని మంచిగా దాంట్లో ఆయిల్ వేసుకొని తూడ్చుకొని చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంతో మంది టాలెంట్ ఉన్నోళ్ళు కానిస్టేబుల్ దగ్గర, టీచర్ దగ్గర అక్కడ ఆగిపోతున్నారు. ఇది కూడా మంచి. మీ టాలెంట్ మీరు గుర్తించుకోండి. అంటే చిన్న వయసులో ఉద్యోగం కొట్టినప్పుడు ఇంతవరకు నా జీతం వస్తే చాలు అని చెప్పి సంతృప్తి పొందొద్దు. ఎప్పుడు నిరంతర అధ్యయనము, ఏదో ఒకటి సాధించాల తపని మనసులో పెట్టుకోండి. కానీ నీకు టాలెంట్ ఉండి కూడా చిన్న స్థాయి ఉద్యోగానికి పరిమితం అవ్వడం అంటే అది కరెక్ట్ విధానం కాదు. కానీ చాలా మంది బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కానిస్టేబుల్ గా పనిచేసిన వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. ఎంఏలు అంటే కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, కానీ బీటెక్ ఉంటుంది, ఎంటెక్ ఉంటుంది, చేసే ఉద్యోగం కానిస్టేబుల్. ఉద్యోగం వచ్చినాక అన్ని మర్చిపోతున్నారు. వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయితే కొట్టే చాలా మంది ఉన్నారు, అట్లా కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీ నిరంతరంగా ఒక్కొక్క మెట్టెక్కండి, అంతటితో సంతృప్తి చెందొద్దు.
ఫైనల్గా సంతృప్తి అంటే అమితమైన సంతృప్తి పొందడం ఎట్ట వస్తుంది? ఒక ఉన్నత ఉద్యోగం కొట్టినప్పుడు రావడానికి అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితమై అక్కడనే టాలెంట్ ఉండి కూడా అక్కడనే ఆగవద్దు అనేది నేను చెప్పేటటువంటి ప్రధానమైన సూచన. థ్యాంక్ యూ. రైట్, ఓకే.